పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్ర మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు ఆదర్శరెడ్డి పాల్గొన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రకారం నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల గెలుపు కేసీఆర్ కు బహుమతి. ప్రజల బీఆర్ఎస్ పై విశ్వాసం చూపారన్నారు. ఇక అవినీతికే తెరలేపిన కాంగ్రెస్ అభివృద్ధిలో బీఆర్ఎస్ విజయాన్ని సాధించిందన్నారు. ఇదే ఈ 5 గెలిపించి మేము హరీష్ అన్నకు కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తాము. గెలిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు 5 మున్సిపాలిటీల ఓటర్స్ కు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తాము. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నిక అప్రజాస్వామికబద్ధంగా ఈ ఎన్నికలు జరిగింది. ఓటర్లు ప్రలోభితం చేసిండ్రు, మా నాయకుల పైన దాడి చేసిండ్రు, మా నాయకులను కిడ్నాప్ చేసిండ్రు, ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు, భయాందోళనలు కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మా అందరికి మరి గాడ్ ఫాదర్ మమ్మల్ని అందరినీ కూడా ఒక సరైన దిశలో ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీని సరైన దిశలో నడిపిస్తూ మాకు ఎప్పటికప్పుడు సూచనలు ముందుకు పోతే ఏది ఏమైనా కూడా పార్టీ చెక్కు చెదరదు అని చెప్పి మా అందరికీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన మరి మా మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు మా తన్నీరు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా మా వేదిక మీద ఉన్న అందరి తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో ఆది నుంచి చివరి అంశం రిజల్ట్స్ వరకు ప్రజల పక్షాన నిలిచి ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ